పరిశుద్ధ గ్రంథం నుండి 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 40వ వచనాన్ని ఈ పూట ధ్యానం కొరకు మరి చదువుకుందామండి. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 40వ వచనము. తినటానికి వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. పాట్ ఇన్ డెత్, పాయిజన్ ఇన్ ద పాట్. కుండలో విషమున్నది. అమ్మా, కుండలో ఏముందంట? కుండలో విషమున్నది. విషం, పాయిజన్ ఉంది, డెత్ ఉంది, చేదుంది, బిటర్నెస్. కుండ. దైవజనుడా, దేవుని దాసుడా, దేవుని సేవకుడా, అయ్యగారు అన్నాడేమో నాకు తెలియదు. అయ్యగారు, అయ్యగారు, అయ్యగారు కేకలు. అయ్యగారు, అయ్యగారు, ఇంకేముంది అయ్యగారు, కొంపలు మునిగిపోయిన అయ్యగారు. ఏంటి కథ ఏంటి? ఒకసారి మనం ధ్యానం చేద్దాం. జస్ట్ అలా నోట్లో పెట్టుకున్నారట. కళ్ళు తిరిగి ఒకడు పడిపోయాడు, కడుపులో నొప్పిన ఒకడు పడిపోయాడు, నాకు తెలీదు. ఒకడికి నోరు చేదెక్కిపోయిందట, నాలుగు తిమ్మిరెక్కిపోయి కళ్ళు బయలు గమ్మేసినాయి అంట. కొండలో ఏముందండి? ఏ కొండ? ఏ కొండది? ఆ కొండ మట్టి కొండ, మట్టితో చేయబడిన పాట్. ఆ కొండలో విషం ఉన్నది. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ 2వ రాజుల గ్రంథంలో రాయబడిన సంఘటన ఏంటంటే, ముందు నేను నెరేషన్ చెప్పి తర్వాత ఆత్మీయ సత్యాల్లోనికి వెళదాం. జరిగిన సంఘటన ఏంటంటే, గిల్గాలు అనేటువంటి ఒక దైవజనుడైనటువంటి ఎలీషా గారు నివసించేటువంటి గ్రామం, పట్టణం, సిటీ. ఇజ్రాయేలుకి గిల్గాల్లో ఎప్పటి నుంచో వాళ్ళు ప్రార్థన చేసుకోవడం, గిల్గాల్లో పట్టాభిషేకం చేయటం, గిల్గాల్లో దేవునితో గడపడం ఇవన్నీ ఉన్నాయి. పాస్టర్ గారు మఖం కూడా గిల్గాల్లోనే ఒక పెద్ద క్యాంపస్ ఉంటుంది బహుశా, నాకు తెలిసి ఇంచుమించు 3 క్యాంపులు ఉన్నాయి. 3 క్యాంపుల్లో కొన్ని వందల మంది శిష్యులు, పాస్టర్ గారు తయారవుతున్నారు, ప్రవక్తలు. ట్రైనింగ్, బైబిల్ ట్రైనింగ్ అయ్యే స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ. కొన్ని వందల మంది స్టూడెంట్స్, 500, 600 ఇలాగా పాస్టర్ గారు వెనకాల తిరగడం, పాస్టర్ గారితో కలిసి ప్రార్థన చేయడం, పాస్టర్ గారితో కలిసి సేవకి వెళ్ళడం, పాస్టర్ గారు ఏం చెప్తా పని చేయడం. దేశానికి దేవుని బట్టి సేవ చేస్తున్నారు. దైవజనుని వెంబడించేటువంటి వారుగా ఉంటున్నారు. శిష్యులు అనంటే పాస్టర్ గారు కూడా తిరిగే వాళ్ళని పాస్టర్ గారి యొక్క శిష్యులు, దైవజనుడి యొక్క శిష్యులు అంటారు. శిష్యారకం అంటే ఏంటంటే, గురువు గారు ఏం చెప్తే ఆ పని చేసే వారే శిష్యులు. ప్రవక్తల శిష్యులు వీళ్ళు. పాస్టర్ గారు గ్రంథాలు చదువుతుంటే స్టూడెంట్స్ అందరూ గ్రంథాలు చదవాలి. లేఖనాలు ఎలాగున్నాయి, ప్రవచనాల కొరకు, ప్రవచనాత్మల కొరకు ఎదురు చూడాలి. అలాగే దేశానికి సేవ చేయాలి. పాస్టర్ గారు పలానా ఊరు వెళుతున్నారు, అక్కడికంటే ఈ 200-300 మంది వెళ్ళిపోయి అయ్యగారు వెనకాల రెడీగా ఉండి, అయ్యగారు వస్తున్నారని చక్కగా దైవజనుడి యొక్క ఫాలోవర్స్, డిసైపుల్స్, శిష్యులుగా మార్చబడ్డారు. మీరు కూడా శిష్యార్కం చేయాలి అని అనుకుంటే, డిసైపుల్షిప్ అంటే ఏంటంటే, పాస్టర్ గారు 24 గంటలు ప్రార్థన చేస్తున్నారంటే నిజంగానే పాస్టర్ గారు శిష్యులుగా, పాస్టర్ గారిని వెంబడించేవారుగా మీరు ఉండాలంటే మీరు కూడా పాస్టర్ గారి కంటే ముందు 24 గంటల ప్రార్థనలో ఉండాలి. మీరు కూడా రాత్రి ప్రార్థన జరుగుతుంటే అక్కడ ఉండాలి. దైవజనుడు వెళ్తున్నప్పుడు దైవజనుడు కూడా ఫాలో అవ్వాలనుకుంటే ఆయన కంటే ముందుగా సిద్ధపడి ఆయనలాగే, ఆయన ఎలాగైతే పరిశుద్ధాత్మతో నింపడ్డాడో, ఆయన ఎలాగైతే యథార్థంగా ఉంటున్నాడో, ఆయన ఎలాగైతే నీతిలో నడుస్తున్నాడో అలాగూ శిష్యులు నడవాలి. సో ఇక్కడ ప్రవక్తల శిష్యులు గిల్గాల్లో ఉన్నారు. ఎలీషా గారు ఈ 4వ అధ్యాయంలో మెరకిల్స్, ఇంచుమించు చాలా అద్భుతాలు జరిగాయి. 4వ అధ్యాయం అంత అద్భుతాలు జరుగుతున్నాయి. మరి మొదటి అధ్యాయంలో
ఆ యొక్క నూనె కుండను దేవుడు నింపడం, ఖాళీ కుండని, అప్పులు తీరడం. మొదటి పారాగ్రాఫ్లో 4వ అధ్యాయంలో మొదటి అద్భుతం. 2వ అద్భుతం పిల్లలు లేని ఆవిడికి షునేమి గండ్రాలకి పిల్లలు పుట్టడం. 3వ అద్భుతం ఆ కుర్రోడు చచ్చిపోతే ఆ కుర్రోడు బ్రతకటం. ఇది 4వ అద్భుతం ఇక్కడ జరిగింది. 5వ అద్భుతం రొట్టెలు సరిపోవు, కొన్ని వేల మంది భోంచేయడానికి అక్కడ రొట్టెలు కావాలనుకున్నప్పుడు దేవుడు అనేక మంది తినడానికి సరిపడా మరి ఆ 100 మందికి వడ్డించడానికి ఆ చిన్న 20 రొట్టెలు, దేవుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలను దీవించినట్లుగా 100 మంది చేపలు కూడా ఎలీషా కాలంలోనే 20 రొట్టెలు 20 రొట్టెలు గోధుమలు వెన్నులు అవన్నీ 100 మంది ఎంత అని అనుకున్నప్పుడు దేవుడు అవన్నీ సరిపడా చేయడం, ఇదొక అద్భుతం అండి. మొత్తం ఇన్ని అద్భుతాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ధ్యానం చేసేది కేవలం ఒక అద్భుతం మాత్రమే ధ్యానం చేస్తాం. ఈవేళకి మనకు అవసరమైంది. సరే, ఎలీషా గారు గిల్గాల్కి వచ్చారండి. ఫుడ్ గిల్గాల్కి వస్తే అక్కడ ఏం జరుగుతుందంటే ఫేమిని అంటే కరువు ఉందండి. ఆ దేశంలో కరువు ఉందట. ఇంచుమించు కరువు 7 సంవత్సరాలు వచ్చింది. కరువు 7 years. బైబిల్లో చాలా సందర్భాల్లో కరువులు వస్తూ ఉండేవి. 7 సంవత్సరాల కరువు వచ్చేసింది. ఆ కరువులో వాళ్ళు తినడానికి ఏమీ లేదండి. కరువు వస్తే మరి తినడానికి ఏముంటుంది? కాయగూరలు లేవు, బియ్యం లేవు, గోధుమలు లేవు. పాస్టర్ గారు ఉన్నారు. ఇప్పుడు పాస్టర్ గారి పని ఏంటంటే ప్రవక్త. అందరు కూడా రాజుగారితో సహా పాస్టర్ గారి వైపు చూస్తారు. ఆయన ఏం చెప్తాడు? దేవుడు వర్షం పంపితే పంటలు పండుతాయి, లేదా దేవుడు ఆహారం ఇస్తే పండుతుంది. అది తర్వాత చాప్టర్లో మీరు చూస్తారు. 6th చాప్టర్లో కరువు పోవటం గురించి ఎలీషా గారు అద్భుతాలు చేస్తాడు. అది మనకి ఇప్పుడు ధ్యానించుకోవడానికి టైం సరిపోదు కాబట్టి చెప్పట్లేదు. ఓకే, సో కరువు వచ్చింది. అల్టిమేట్గా మీరు ఏంటంటే ఎవరు తినడానికి తినలేదు అంటే అర్థమవుతుందా మీకు? రోజుకి 3 రొట్టెలు ఏంటి గోధుమ రొట్టెలు పొద్దున్న పూట తింటాడు అనుకుంటే పొద్దున్న ఒక రొట్టె సాయంత్రం ఒకటి తింటున్నారు, అంతే. తగ్గించేశారు. రోజుకి 3 రొట్టెలు, సాయంత్రం 3 రొట్టెలు తినేవాళ్ళు. మార్నింగ్ ఒక రొట్టె, సాయంత్రం ఒక రొట్టె తిని మంచినీళ్ళు తాగేసి బక్చిక్కిపోయి సోమలీయుల్లాగా తయారైపోయారు ఇశ్రాయేల్ అందరూ కూడా. ఏమండి అంటే తినడానికి సరిగ్గా ఏమీ లేదు వాళ్ళ దగ్గర. అలాగే అంటే మనం రోజు గిన్నె అన్నం తింటే హాఫ్ ప్లేటే, ఒక స్పూనే తినవలసి వస్తుందన్నమాట. టిఫిన్లు మానేశారు. లేవు, పెసలు లేవు, గోధుమలు లేవు, మినుములు లేవు, ఇంకేం తింటారు? అంచేత వండుకోవడానికి ఏ రకమైనటువంటివి లేవు. ఫేమిని వచ్చింది, కరువు వచ్చేసింది. అప్పుడు పాస్ట్ గారు ఏం చెప్పారంటే ఆయన దగ్గర మరి ఒక 500-600 ఇంకా ప్రజలు వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఎవరైనా వస్తే భోజనం పెట్టాలి కాబట్టి ఒక పెద్ద కొండడు తీసుకోమన్నాడు. పెద్ద కొండ, పూర్వం బాణ అనేవారు కదా, బాణ, పెద్దది బాణలాగా ఉండేది పెద్ద కొండ. ఉప్పు కొండ, ఉప్పు వేసుకునేవారు, బట్టలు ఉడకబెట్టేవారు. సున్నపు కొండలు ఉండి కదా పూర్వం, ఇంత కొండలు. ఇప్పుడే కొండలు లేవు. ఎవరింట్లో ఉన్నాయని కొండలు? అలాంటి పెద్ద పెద్ద కొండలు ఉండి అన్నమాట. సరే, ఆ కొండ మట్టి కొండ, మట్టితో చేయబడిన పెంకి కొండ. మట్టిలో ఉండిన ఆ మట్టి పాత్రలో ఉన్నటువంటి ఆహారం ఆరోగ్యానికి మంచిదట. కాస్త బ్యాక్టీరియా పెరిగన్నం. అందుకే మనకి ఈ ప్యాసన ఎక్కువైపోయి మన వాళ్ళు కొండల్లో వండుకోలేక తినలేక ఇవి డబ్బులు ఇటు కొనుక్కుంటున్నారు. పాట్ బిర్యానీ, కొండ బిర్యానీ అంటున్నారు మన వాళ్ళు. ఏ బిర్యానీ? కొండ బిర్యానీలోకి వెళ్ళారు. ఎందుకంటే పూర్వం ఆ కొండల్లో తింటే పేదోడు, అడుక్కునేవాడు, దరిద్రుడు, పనికిమాలినోడు, యానాదోడు, ఎరకలోడు ఇలాగ అలాగే నమ్మేవారండి. కానీ ఇప్పుడు అది అఫీషియల్గా కొండ బిర్యానీ కొనుక్కు తింటున్నారు వీళ్ళు. అడుక్కునేవాళ్ళలాగా ముంతలాగా ఉంటుంది అది. అలాగే అది ప్యాషన్గా ఉంది. రియల్గా అలాంటి కొండలో వండుకు తినచ్చు కదా. రియల్గా అలాంటి కొండలో వండుకు తింటే ఆరోగ్యమేనంట. ఎందుకంటే అల్యూమినియంలో ఎంతో కొంత అల్యూమినియం యొక్క కరిగినది కొంచెం మనకు కలిసి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ వచ్చే ఉన్నాయట. స్టీల్లో ఎంతో కొంత ఆ యొక్క ఉన్నదట. కుండలో అలా ఉండదండి. బ్యాక్టీరియా కలిస్తే మనకు ఆరోగ్యమే. సో కుండ అనేది చాలా మంచి పాత్ర. ఇప్పుడు ఆ పెద్ద కుండ తీసుకుని మిమ్మల్ని ఎక్కడో బ్యాగ్ తీసుకెళ్ళాను. కుండల్లో ఉండేవాళ్ళకి గుర్తుంటుంది. ఎవరన్నా కుండలో ఉండారమ్మా? దేవునికి స్తోత్రం. దాపుకుండ ఉండేది అప్పట్లో. ఏ కొండ? దాపుకుండ ఉండేది. ఇప్పుడు ఆ కొండలో పెద్ద కొండ తీసుకురమ్మన్నాడు. చిన్న కొండ సరిపోదు, పెద్ద కొండోడు తీసుకుని ఆ కొండలో కూర వండమన్నాడు. కూర అంటే మనకు అర్థమైపోద్ది, ఎవరికి అర్థం కాదు కాబట్టి అది కొంచెం వ్యాఖ్యానకర్తలు రాశారు. కూర అంటే సూప్లు అంటే కొంచెం
పులుసులాగా ఉండేటువంటి దాన్ని కూర అంటారు. ఫ్రై కాదు, అది డ్రై కాదు, కూర. చూడండి, ఆ కూర అనమన్నాడు. పెద్ద కొండలు తీసేసి అందులో, ఎందుకంటే మాంసం లేదండి, మాంసం దొరకట్లేదు, గొర్రెలు కూడా చిక్కిపోయినాయి, కోళ్ళ ఫారాలు లేవు, ఏమీ లేవు. అప్పటికి కోళ్ళ ఫారాలు లేవులేండి, మన వచ్చాయి. మన చిన్నప్పుడు కూడా లేవు కోళ్ళ ఫారాలు. ఎవడన్నా వస్తే నాటుకోడి కదా, ఎంత హాయిగా ఉండేది. ఇప్పుడు అవన్నీ పోయి హైబ్రిడ్ పట్టుకొచ్చి వండేయటం, పెట్టేయటం, తినేయటం, ఇలా జరిగిపోతుంది. రుచిగా ఉంటుంది కానీ తేడాగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే ఆ కుండ, పెద్ద కుండ పట్టుకొచ్చారు, కూర వండమన్నారు. కూర వండడం గురించి నేను వివరించగలను, మీకు బాగా తెలుసు. ఆ కూర వండుతున్నప్పుడు స్టీవ్ అని ఇంగ్లీష్లో రాశారు. ఆ కూర వండేటప్పుడు ఏం కూర అంటే ఆకుకూరలు వండుతున్నారంట, బహుశా కొన్ని ఆకుకూరలు, ద్రాక్ష ఆకులు, తర్వాత మరి మనకులాగా తోటకూర, ఈ కుంకుంబర్ అన్నాడు ఇంగ్లీష్ బైబిల్లో, గుమ్మడికాయ, రైట్, గుమ్మడికాయ ఆకులు, తర్వాత ఇవి వ్యాఖ్యానగాతలు అక్కడ దోసకాయలు, పొట్లకాయలు అంటే ఏం ఆకులు ఉన్నాయో మొత్తం మీద కొన్ని ఆకులు తీసుకొచ్చి వీళ్ళు ఆకుకూర వండుతున్నారు. ఎంతకే అమ్మ, ఏం కూర అండి? ఆకుకూర. పొన్నగంటి కూర, తోటకూర, బచ్చల కూర, తెలగపిండి కూర, ఇంకేమన్నా చెంచల కూర, ఆకుకూరలు ఏమున్నాయండి? మొత్తం మీద ఏ కూరో తెలియదు కానీ ఆ కూర పట్టుకొచ్చారు, ఆకుకూర అండి. ఈ ఆకుకూరతో పాటు మనోడు చేదు ఆకు ఏదో అట్టుకొచ్చేసాడు. ఈ కోయడానికి వెళ్ళిన ప్రవక్తల శిష్యులు ఎవడో కానీ ఎవరిని పంపాడో మరి, శిష్యులు ఉంటారు కదా, ఒకరిని కూర ఎవరు వండుకోవాలి? ఎవరో వండటం కాదు, శిష్యులే వండుకోవాలి. వాళ్ళే కూర వండుకోవాలి, వాళ్ళే అన్నం మార్చుకోవాలి, వాళ్ళే పక్కలు తుడుచుకోవాలి, వాళ్ళే పడుకోవాలి, వాళ్ళే ప్రార్థన చేసుకోవాలి. మనకు అలా కాదండి. మనం కోటాలు ఎడితే ఇంకొకరు ఉండాలి, మనం సింగారించుకుని వస్తుంటాం. వాళ్ళు వండుతారు, తీసుకురండి అని పిలిచి వడ్డించండి, ఆకు వేసి విస్తర వేసి వడ్డించాలి. మనకు అలా కాదు, మన ఇస్తరు మనమే తీసుకోవాలి, మనమే వడ్డించుకోవాలి, అయిపోయాక మనమే కడుక్కుని వెళ్ళాలి. ఉన్నారు అలాంటి వాళ్ళు? వాళ్ళే శిష్యులు అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వండుకోవటం వాళ్ళే శిష్యులు. పెద్ద కొండ పెట్టారు, ఒకడేమో కూరగాయలకి వెళ్ళాడు, ఆకుకూరలు తెచ్చాడు, ఇంకొకటి ఉల్లిపాయలు కోస్తున్నాడు, ఇంకొకటి పొయ్యి మంటెడుతున్నాడు, ఇంకొకటి తిప్పుతున్నాడు. మొత్తం మీద 10 మంది కలిసి కూర వండుతున్నారండి. ఎందుకంటే కూర వండుకొని స్వార్థకి వెళ్ళేటప్పుడు వాళ్ళే అన్నం వండుకుని, వాళ్ళే కూర వండుకొని క్యారేజీలు పట్టుకుని స్వార్థ చేసేవారట. అలాగే మీటింగ్లు పెడితే ఒక 100 మంది వెళ్ళిపోయి అక్కడ మీటింగ్లు కాడ వెళ్ళారు, టెంట్లు వేసుకుని ఆ కూటమి అయ్యే వరకు ఆ ఊరోళ్ళందరికీ స్వార్థ చెప్పి 10 గంటల కూటమి అయిపోయాక అప్పుడు పొయ్యి మంటెట్టుకుని ఎసరెట్టుకుని పప్పుచారో లేదా బెండకాయ వండుకుని ప్రార్థన చేసుకుని 12 గంటలకు భోజనం చేసి ప్రార్థన చేసుకుని కూటమి కొరకు కనిపెట్టేటువంటి సమర్పణ కలిగినటువంటి భక్తులు ఉన్నారు. చాలామంది చేస్తున్నారు అలాగ. ఎక్కడన్నా మీటింగ్లు అంటే 300 మంది వాలంటరీగా వచ్చి పని చేస్తున్నారు. కొన్ని వేల మందికి ఒక శిష్యుడిగా చేయవలసిన పనులవి. ఓకే, ఇక్కడ ఎవడు తెచ్చాడో ఏంటో తెలియదు కానీ మొత్తం మీద ఆ చేదుకూర, బిటర్నెస్ అనేటువంటి చేదు ఆకుకూర ఒకటి పట్టుకొచ్చేసాడండి. వెర్రి ద్రాక్ష ఆకులు కలిసిపోయినట్టు అందులో అని రాశారు. వెర్రి ద్రాక్ష చెట్టు ఒకటి ఆకు. వెర్రి ద్రాక్ష అంటే వెర్రి ఆకులు ఉంటాయి కదా, అవి విషపు ఆకులు. ఏ ఆకు కలిసిందో తెలియదండి అందులో. మరి గన్నేరు ఆకు కలిసిందో, నత్తిరాకు కలిసిందో, గన్నేరు పువ్వు అంటారు కదా, ఏ ఆకు కలిసిందో మొత్తం మీద కలిసిపోయింది అందులో. కలిసిపోయేటప్పటికి మామూలుగా కూర వండేసారు వీళ్ళు. మామూలు కూర వండేసి తాలింపు పెట్టేసి ఏమండి ఉప్పు కారం నూనె వేసేసి తిప్పేశారు. తిప్పేసి చక్కగా రుచిగా కనబడుతుంది. మన వాళ్ళకి తినటం మొదలెట్టారండి. మొదలెడితే ప్లేట్లు తీసుకున్నారు. అప్పుడు ఆకులు లేవు ఇంకా, ప్లేట్లు అనుకుంటా. మొత్తం మీద ఆకులో ప్లేట్లో మొత్తం మీద వేసేటప్పటికి మనోడు ఎవడో నోట్లు పెట్టుకున్నాడు. బీరకాయలాగా చేదుగా ఉంది, చేదు బీరకాయలాగా. అరే నాలుగు తిమిరిగిపోతుంది అన్నయ్య, కళ్ళు తిరిగిపోతుంది అన్నయ్య, కడుపు నొప్పి వచ్చేస్తుంది అంటున్నారు. రుచి చూడగానే జస్ట్ అని చూసారు, ఉప్పుకుందో చప్పుకుందో లేదా, అయిపోయింది పని. పాస్టర్ గారు వీర్రాకు వేసారండి. ఎవడో ఇందులో ఏ ఆకు కలిసిపోయిందో. ఎందుకంటే ముక్కల కింద కోసేసారు దాన్ని. ఆకుని ఎలా కోసారు? కట్ చేసేస్తారు కదమ్మా. తోటకూర ఉన్నప్పుడు కట్ చేస్తారు చేదు. అలా చూస్తున్నారేంటి? ఇప్పుడు కూరలు ఏంటి నేను నేర్పాలేంటి? మీకు అర్థం అవట్లేదు. ఆ కూర ఉన్నప్పుడు ముక్కల కింద కట్ చేసేస్తారు కదా, చిన్న ముక్కల కింద కట్ చేశారు. కూర ఉడికిపోయింది. ఇప్పుడు విషం ఉంది అందులో. ఏముందండి ఆ కూరలో? విషం ఉందంట. అయ్యో, ఏ ఆకు కలిసిపోయిందో, గన్నేరు పువ్వు కలిసిపోయిందో, ఏ ఆకు కలిసిపోయిందో, విషం ఉంది ఈ కొండలో.
ఇప్పుడు తింటే చచ్చిపోతారు. ఇప్పుడు తీయడానికి కుదురుతుందండి? కుదరదు కదా. ఇప్పుడు గొడవ పెడుతున్నాడు, అయ్యగారు ఇంకేముందండి బాబు తినేశారండి, ముగ్గురు తినేశారు బాబు గారు. ఎంత తిన్నారా? కొద్దిగా తిన్నారండి బాబు, కొంచెం ముద్ద కూడా ఇట్టుకోలేదండి, ఇలా గట్టిగా తుతుతు అని ఊసేశారంట. అప్పటికే వారికి నోరు చేదెక్కిపోయింది, చాలా వగరగా ఉందేమో, చాలా భయంకరంగా ఉంది. అయ్యగారు కొండలో ఏముంది? కేకలాడుతున్నాడు 40వ వచనంలో, అయ్యగారు కొండలో, దైవజనుడా కొండలో విషం ఉన్నదని కేకలు వేసి దానిని తినక మాని, అయ్యగారు కొండలో విషం ఉందండి, కొండలో పాయిజను, విషం కలిసిపోయిందండి, ఎవడో విషం పెట్టేసాడండి అయ్యగారు. బుద్ధి లేనివాడు ఎవడో విషం కలిపేశాడండి, ఎవడు కలిపేసాడండి. పాస్టర్ గారు అన్నారు, రే కంగారు పడకండి, విషం వచ్చిందా? ఓ పని చేద్దాం, ఉండండి, కొంచెం పిండి పెట్టరండి, పిండి. అంతకుముందు నీరు చేదుగా ఉన్నప్పుడు ఏం తెమ్మన్నాడు? నీరు చేదు నీరు. ఎరుకోపట్నంకి వెళ్ళినప్పుడు నీరు ఎలా ఉంది? ఊరు మంచిదే కానీ, పోయిన సంవత్సరం ఎప్పుడో చేశాను, ఊరు మంచిదే కానీ నీరు మంచిది కాదన్నప్పుడు ఏం పట్టుకెళ్ళాడు ఆయన? ఉప్పు వేసాడు. ఇంకా అదంతా మీకు టైం లేదు, నాకు లేదు, కాబట్టి ఉప్పు వేసేసారు. ఇప్పుడు ఉప్పు కాదు, ఇప్పుడు ఏంటది? పిండి వెయ్యాలి అన్నారు. పిండి పట్టుకొచ్చారు, గోధుమ పిండి పట్టుకొచ్చి ఆ పిండి ఆ కుండలో వేశారు. ఆ కుండలో వేయగానే ఆ యొక్క కూర బాగుపడిపోయిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అద్భుతాలు చేసే దేవుడు, దేవునికి మహిమ కలుగును గాక. జనులు ఆ పిండి కొంత తెమ్మనగా వారు తేగ కుండలు దాన్ని వేశారు. జనులు భోజనం చేయడానికి వడ్డించమని చెప్పాడు. వడ్డించండి పర్లేదు ఇప్పుడు అన్నాడు. అందరూ వడ్డింపుగా కుండలో మరి ఏ జబ్బు కనిపించలేదు. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెల్లించండి. అద్భుతం చేశారు ఎలీషా పాస్టర్ గారు. జస్ట్ పిండి అలా జల్లేమన్నాడు పైన, అంతే. పిండి జల్లేసి కూర తిప్పేశారు. మరి ఏ సమయం అయిపోయిందో తెలీదు, అద్భుత కార్యాలు జరిగిపోయాయి. అందరు తినేశారు. అంతకుముందు కడుపు నొప్పి వచ్చింది, అడిగి కడుపు తిప్పేస్తుంది అన్నాడు, వాంతులు చేసేసుకున్నాడు, బళ్ళ మంది గోకేసినాడు గట్ట, బాగానే ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ కూర తినేశాడు. ఈ కూర వేసుకుని అందరు తిన్నారు, చాలా టేస్ట్గా ఉంది, ఎందుకంటే చాలా బాగుంది, అంత బాగుంది. ఎందుకంటే అద్భుతం చేసింది ఎవరు? చెప్పాలి, అద్భుతాలు చేసేది ఎవరు? దేవుడు. కాబట్టి కుండలో విషం పోయింది, పిండి ఆ విషాన్ని మార్చేసింది. వెంటనే వాళ్ళందరూ తిన్నారు, జబ్బు లేదు, హాయిగా కడుపు నిండింది, ఆకలి తీరింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది జరిగిన కథ. పాస్టర్ గారు ఇప్పుడు దీని నుంచి ఏమి నేర్చుకోవాలో ఆత్మీయ పాఠాలు నేర్చుకుందాం. చూడండి ఈ 38వ వచనం. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. అమ్మ వినండి. క్షామం అంటే కరువు. కరువు ఎందుకు వచ్చింది? కరువులు ఎందుకు వస్తాయి? ఇశ్రాయేల్ కాలంలో చాలా కరువులు వచ్చాయి. యోసేపు కాలంలో ఎన్ని సంవత్సరాలు వచ్చింది కరువు? దానికోసం ఇంత ఆలోచించి 7 సంవత్సరాలు కరువు వచ్చింది. అంతకుముందు కరువు ఎవరి కాలంలో వచ్చిందా? రాలేదా? అలాగే చెప్తున్నట్టున్న పాఠాలు. యోసేపుకు ముందు కరువు ఎవరి కాలంలో వచ్చింది? అబ్రహాం గారి కాలంలో కరువు వస్తేనే కదమ్మా ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. ఆగరాని ఆవిడ ఎలాగొచ్చింది అక్కడ తగిలించుకున్నాడు వెళ్ళి. ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు కరువు వచ్చిందని. అక్కడి నుంచి ఆ పిల్లనట్టుకు వచ్చాడు. మళ్ళీ కరువు వచ్చింది, ఇంకో చోటుకి వెళ్ళాడు, ఫిలిస్తీన్ దేశంగా. అక్కడ ఎవరు ఆయన పేరేమంటాం మన, అభిమెలెక్ అనే పేరు పెడతారు కదా, అక్కడ కరువు వస్తేనే వాళ్ళు ఆ ఊరు వెళ్ళారు. ఇస్సాకు కాలంలో కరువు రాలేదా? ఆయన కాలంలో కూడా కరువు వచ్చింది. చదువుకోండి 26వ అధ్యాయంలో ఇస్సాకు కాలంలో కరువు వచ్చిందని, ఇంకా అక్కడ కరువు వచ్చిందని, ఇక్కడ కరువు వచ్చింది. కరువులు వస్తానే ఉన్నాయి. దైవజనుల ఇంట్లో కరువు వస్తుంది. అబ్రహాం దగ్గర కరువు వచ్చింది, ఇస్సాకు కరువు వచ్చింది, యోసేపుకు కరువు వచ్చింది, యాకోబుకు కరువు వచ్చింది. సో కరువులు ఎందుకు వస్తాయి? యోసేపు కాలంలో కరువు వస్తేనే కదా వీళ్ళందరూ అక్కడ పోయారు. ఐగుప్తు దేశం ఎందుకు వెళ్ళారు? కరువులు ఎందుకు వచ్చాయంటే ద్వితీయోపదేశకాండంలో చెప్పాడు, మీరు నా మాట వినకపోతే నేను మీ దేశం మీదకి కరువు పంపిస్తానన్నాడు దేవుడు. కనుక దేవుని మాట వినకపోవటం వల్ల అక్కడ కరువులు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రభునందు ప్రియులారా, కరువు రావడానికి గల కారణాలు ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 3వ వచనం. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి దాటిపోచున్నాడు.
ఎందుకనంటే వాళ్ళు ఎందుకు దేవుణ్ణి విడిచిపెట్టారు కాబట్టి. కరువులు రావడానికి ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 5, 8 వచనాలలో కూడా కరువు రావడానికి గల కారణం ఎందుకంటే వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా తిరిగితే కరువు వస్తుంది. ప్రభునందు ప్రియులారా, ఇలాగ చాలా రిఫరెన్స్లు మీరు దేవుడి మాట వినకపోవటం వల్ల కరువులు సంభవిస్తాయి, మీరు నన్ను వెంబడించకపోవటం వల్ల కరువులు వస్తాయి అని దేవుడు చెప్పాడు. 8వ అధ్యాయంలో ఆకాశం ఇత్తడైపోద్ది, 9వ అధ్యాయంలోనే ఆకాశం ఇత్తడైపోద్ది, పంటలు పండవు, ఇలాంటివన్నీ కూడా దేవుడు చెప్తా వచ్చాడు వాళ్ళకి. మీరు నా మాట వినకపోతే ఈ భూమి ఎండిపోద్ది అని దేవుడు పలుపర్యాయాలు ఇశ్రాయేలుకి చెప్పుకుంటూనే వచ్చాడు. ఆయన మాట వినకపోవటం వల్ల ఈ కరువులు సంభవిస్తాయని. కనుక మనము దేవుని మాట వినాలి. పరిశుద్ధ గ్రంథంలో మీరు 4వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 40వ వచనం చదవండి. 40వ వచనం. మరియు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశములో దీర్ఘాయుష్మంతులగునట్లు నీకిచ్చిన ఆజ్ఞలన్నిటినీ గైకొనాలి. దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నిటినీ గైకొనాలి. ఒకవేళ ఆజ్ఞలు గైకొనకపోతే ఏమవుతుందంటే మీరు తొలగిపోయినట్లయితే మీ దేశంలో కరువు అనేది సంభవించడం అనేది ఖాయం. అందుకనే ఆ దేశంలో మీరు ఒకరినొకరు ఖర్చుకు తింటారు, ఒకరి పిల్లలను ఒకరు తింటారు. ఇవన్నీ కూడా దేవుడు చెప్తూ వచ్చాడు. మీకు 11వ అధ్యాయంలో కనిపిస్తుంది. 11వ అధ్యాయం చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయంలో మీరు ఆ దేవుని మాట వినకపోతే 13వ వచనం నుంచి దేవుని మాట వినకపోతే వచ్చేటువంటి శ్రమలు, ఆకాశం వర్షం కురవదని దేవుని మాట వినకపోతే మరి మీకు భయంకరమైనటువంటి శాపములు. 28వ అధ్యాయం కూడా చదువుదాం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో కూడా దేవుని మాట వినకపోవటం వల్ల అక్కడ కరువులు సంభవిస్తాయని దేవుడు చెప్పాడు. ఎందుకనంటే ఆ 28వ అధ్యాయము 15వ వచనము నుండి మీరు చదువుకుంటే మరి ఎలాంటి కరువు వస్తుందో అక్కడ రాశాడు. చాలా భయంకరమైన కరువులు. 48వ వచనం చదవండి. ఇదంతా చదవడానికి టైం లేదు కాబట్టి. గనుక ఆకలి దప్పులతోనూ వస్త్రహీనతతోనూ అన్ని లోపలతోనూ మీ మీదకి రప్పించిన శత్రువులకు దాసుడు. ఎందుకనంటే చాలా భయంకరమైన పరిస్థితులు విలయతాండమాడతాయి దేవుని మాట వినకపోవటం వల్ల. ప్రియులారా, కరువు సంభవించడం కారణం ఏంటంటే, కరువు రావడానికి గల కారణం ఏంటంటే మొట్టమొదట స్పిరిచువల్ ఫేమిని, ఆత్మీయ కరువు వస్తేనే భౌతిక సంబంధమైన కరువు వస్తుందండి. ఆత్మ సంబంధమైన కరువు మొదట వస్తుంది, తర్వాత ఫిజికల్ ఫ్యామిలీ వస్తుంది. ఎప్పుడైతే ఆత్మ సంబంధమైనటువంటి వాక్యం కరువు అయిపోయిందో, ఎప్పుడైతే ఆత్మ సంబంధమైనటువంటి జీవితము, అంటే ఆత్మ సంబంధం కరువు అంటే ఏంటి? దేవుని ప్రజలు వెతక్కపోవటం, డ్రై అయిపోవటం, ఆత్మీయత తగ్గిపోవటం, స్పిరిచువాలిటీ లేకపోవటం, పరిశుద్ధత లేకపోవటం, భక్తి లేకపోవటం, విశ్వాసం లేకపోవటం, చల్లారిపోవటం, నిలువెచ్చని స్థితిలోకి వెళ్ళటం, ఇది కలుషితం అయిపోవడం. దీన్ని ఏమంటారంటే ఆత్మీయ కరువు అంటారు. ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయి వాక్యం కరువు అయిపోయి పెట్టకథలకి కల్పనా కథలకి, చుట్టలకి, బీడిలకి, ఇంకా రకరకాలైనటువంటి కట్టుకథలకి అలవాటైపోయి, డ్రామాలకి, ఇంకేమంటాం ఏంటంటే ఉంటాయి కదండి, వాటన్నిటికీ అలవాటు అయిపోయి దేవుడు లేకుండా, ఆత్మీయత లేకుండా కలుషితం అయిపోయి ఏవో రకరకాలైనటువంటి పాటలకి ఆకర్షితులైపోయి, ఆత్మ సంబంధమైనటువంటి పాటలు, ఆధ్యాత్మిక పాటలు మరుగైపోయినప్పుడు, ఆత్మీయంగా చల్లారిపోయినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు లేనప్పుడు ఆత్మీయ కరువు వస్తుంది. ఆత్మీయ కరువు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా భౌతిక సంబంధమైన కరువు కూడా వస్తుంది. అసలు లెక్క కరువు రావడానికి కారణం ఏమిటి? 2 రాజుల గ్రంథానికి వచ్చేద్దామండి, టైం లేదు కాబట్టి, టైం అయిపోతుంది.
కాబట్టి 38వ అధ్యాయంలో వాళ్ళకి ఆత్మీయ కరువు వచ్చింది, దేశమందు క్షేమము కలిగి ఉండెను. కరువు రావడానికి కారణం ఏంటంటే ఆత్మలో, ప్రార్థనలో, విశ్వాసములో చల్లారిపోయారు కనుక వారికి కరువు సంభవించింది. ఎందుకంటే దేశమంతా ఎవరిని ఆరాధిస్తున్నారట? బయలిజం. ఏలియా కాలం నుంచి బయలు దేవత అనేది ఒక ఆవిడ ఉంది కదా. అక్కడ బయలుదేవత చేసే మొట్టమొదటి పని ఏంటంటే, బయలుదేవత యొక్క కార్యకలాపాలు అంటే వ్యభిచారం జరుగుతుంది మొట్టమొదటి, ఇల్లీగల్. చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్ ఆ దేశంలో ఉంది. ప్రజలకు భయం కానీ భక్తి కానీ లేదు. కిందంతా కూడా చాలా భయంకరమైనటువంటి ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వేలాది వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభువా, కరువు రావడానికి కారణం ఏంటి? ఆత్మీయ కరువు. ఉదయకాలం మాతో మాట్లాడావు నాయన. ఎలా కలిసిపోయింది? ఎవరు కలిపేశారయ్యా. ఎలా కలుషితం అయిపోయింది. చెడ్డ వేరు, చెడ్డ అలవాట్లు, చెడ్డ పద్ధతులు, చెడ్డ డాక్ట్రిన్స్ వచ్చేసాయి. అలాగే మా బ్రతుకుల్లో రాకుండా ఆలోచనలు, రాకుండా పనులు, రాకుండా ఆ చెడ అలవాట్లన్నీ వచ్చేసాయి. ఒకప్పుడు మేము మంచిగా ఉండేవాళ్ళం, పాడైపోయాం. క్షమించండి ప్రభా. ఇప్పుడు ఆ విషం పోవాలండి. పాయిజన్ బ్రతుకంతా పాయిజన్ అయిపోయింది ప్రభువా. యేసు ప్రభువాని వస్తేనే కానీ ఆ విషము పరిశుద్ధంగా మారలేదు. ఆ విషము నాయన తీపిగా, మంచిగా, జబ్బు లేనిదిగా, రుచి గలదరిగా మారాలంటే నువ్వు రావాలి. ఆ కుండలో పిండి పడింది, మా హృదయాల్లో నువ్వు రావాలి. జీవాహారమైన, నిజమైన ఆహారమైన నీ యొక్క మరి నాయన నిన్ను కలిగిన వారంగా మేము జీవించడానికి సాధ్యం. నేనే జీవాహారం అన్నావు. నేను నా ఆహారం తినవాడు ఇప్పుడు ఆకలి కొనడన్నా. నువ్వు మాలోకి రండి, నీలో మేము జీవించినట్లుగా సహాయం చేయండి. ఆ తర్వాత ఈ రక్త మాంసాలు తీసుకోవడం సిద్ధపరచమని, వెతబడిన వాక్యం ఫలింపచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.